కన్నప్ప జూన్ 27వ తేదీన రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవ్వక ముందు నేను 12 జ్యోతిర్లింగాలు తిరగాలన్న యాత్ర మొదలుపెట్టాను. అది కొంతమందికి తెలుసు. మొన్నటికి మొన్న మహారాష్ట్రలో ఉన్న 3 జ్యోతిర్లింగాల్లో 2 జ్యోతిర్లింగాలు చూశాను. దాంతో 7 జ్యోతిర్లింగాలు దర్శించుకున్నాను. జ్యోతిర్లింగాలు ఎందుకు తిరగాలనిపించిందో నాకు తెలియదు, కానీ వెళ్ళిన ప్రతి దగ్గర ఇప్పుడు నా జీవితంలో పాజిటివిటీయే ఉందని నమ్ముతున్నాను. ఒక అత్యద్భుతమైన అనుభూతి. 12 తిరగాలని యాత్ర మొదలుపెట్టాను. ఇంకా శివానుగ్రహంతో నేను కంప్లీట్ చేస్తానన్న నమ్మకం నాకుంది. నేను వెళ్ళిన ప్రతి జ్యోతిర్లింగం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. అన్నీ ఒకేసారి చెప్తే అది చాలా పెద్దదవుతుంది కాబట్టి నేను వెళ్ళిన ప్రతి ట్రిప్ గురించి నేను మీకు షేర్ చేస్తాను. నేను మొన్న నాసిక్ దగ్గర ఉన్న త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగాన్ని, దాని తర్వాత ఛత్రపతి సంభాజీ నగర్ దగ్గర ఉన్న కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నాను. దాని కథ ఏంటంటే, గౌతమ మహాముని ఆయన పొరపాటున గోహత్య చేశారని చెప్పి పశ్చాత్తాపంతో ఆ పాపం తొలగించాలని శివుడికి తపస్సు చేస్తాడు. ఆ తపస్సును ఆయన స్వీకరించి ఆయన ప్రత్యక్షమై గంగతో ఆయన్ని స్నానం చేయించి ప్యూరిఫై చేస్తారు. ఆ స్థావరమే గోదావరి పుట్టింది అని అందరం నమ్ముతాం. అక్కడున్న శివలింగం కూడా చాలా డిఫరెంట్ షేప్లో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో కూడా ఉంటుంది. కింద నుంచి నీళ్ళు వస్తూనే ఉంటాయి. అది అందరికీ చల్లుతారు కూడా. అక్కడ శివుడు, విష్ణుమూర్తి, బ్రహ్మ 3 రూపాలు ఉంటాయి. అది అక్కడ కింద మనం చూడలేము, కానీ పైన మిర్రర్తో ఆ రిఫ్లెక్షన్తో చూపిస్తారు వాళ్ళు. ఆ చాలా మహిమగలమైన స్థావరం. నెక్స్ట్ కృష్ణేశ్వర్లో అక్కడ ఒక 2 సిస్టర్స్ కథ. ఒక సిస్టర్కి పెళ్లి చేసుకొని బిడ్డలు పుట్టకపోతే వాళ్ళ చెల్లెల్ని వాళ్ళ ఆయన్ని పెళ్లి చేసుకొని బిడ్డలను కనమని, దాని తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత అక్కకి కొంచెం జెలసీతో ఈవిడ కొడుకుని చంపేస్తుంది. కానీ వీళ్ళ మదర్ వచ్చి శివుడికి పూజ చేస్తూ ఉంటే ఆ శివుడు ప్రత్యక్షమై వాళ్ళ బిడ్డని మళ్ళా బతికిస్తారు. అది కృష్ణేశ్వర్. కృష్ణేశ్వర్ దగ్గరే ఎల్లోరా కేవ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. నేను ఈసారి చూడలేకపోయాను, కానీ నెక్స్ట్ టైం గ్యారంటీ అది కూడా చూడాలి. ఎందుకంటే ఒక సింగిల్ స్ట్రక్చర్తో కైలాస టెంపుల్ ఉంది అక్కడ, అది చూడాలి. అద్భుతమైన పుణ్యస్థలాలు ఇవి. వీలున్నప్పుడు మీరు కూడా వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో నేను మిగతా జ్యోతిర్లింగాల గురించి మాట్లాడతాను. నమస్కారం.